ఈరోజు కాలమూరు శ్రీకృష్ణరాయ కాపు కళ్యాణ మండపం దగ్గర మా బట్టి యూనియన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం, మొన్న సందిపూడి వాస్తవ్యులు గోవింద్ గారు అతనికి నచ్చిన రీతిలో మాట్లాడారు. దాన్ని కన్ననివ్వడానికని మేము ఈ రోజున ఇక్కడ కూర్చుని మేము చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ఒక్కొక్క బట్టి ఆయన 10,000 ఇచ్చారు, 10,000 పుచ్చుకున్నాడు ఒక్కొక్కరి దగ్గర అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మేము 10,000 గవర్నమెంట్ కట్టామండి. ఎమ్మెల్యే గారు చాలా ఫేవర్గా ఏడీ గారు, మైనింగ్ ఏడీ గారు వచ్చి బట్టీల దగ్గరికి వచ్చి మట్టి బట్టలు కూల్చేసి ఒక్కొక్కడికి 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు ఫైన్ వేస్తే మేమంతా వెళ్ళి బట్టి వాళ్ళు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే గారు బాబు ఇలా చేస్తుంటే అసలే బట్టీలు పరిశ్రమ అసలు బాగోలేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి చెప్తే, ఎమ్మెల్యే గారు అన్నీ ఏడీ గారు కౌరంపి మధ్యాహ్నం 2 గంటలకు కూర్చున్న వాళ్ళు రాత్రి 10 దాకా ఏడీ గారితో చర్చలు జరిపి మొత్తం మీద బట్టికి 10,000 కట్టించేలా ఆయన ఒప్పించి మాకు బట్టికి పర్మిషన్ ఇచ్చినట్టుగా ఒక లెటర్ మేము 10,000 కడితే మైనింగ్కి వాళ్ళు మాకు ఈ స్టాంప్ వేసి మాకు పేపర్స్ ఇచ్చారని మేము కట్టిన రసీదు ఇచ్చారు మాకు. ఇది ఎమ్మెల్యే గారికి అంటే గవర్నమెంట్ కట్టిన డబ్బు ఎమ్మెల్యే గారికి వెళ్ళద్దా? గోవింద్ గారు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీ పరిస్థితి ఏంటి? మీరేంటి? మీ నోటుకు వచ్చిన ప్రతిపక్షం తప్పే లేదు, మేము ఏమైనా తప్పు చేస్తే ఎత్తి చూపించండి. అంతేగాని అనవసరమైన విషయాల్లో తల దూసేసి మనకు నోరు ఉంది కదా, మనం ఏం మాట్లాడినా చెల్లిపోద్ది అలాగని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మైక్ కనబడగానే మన ఇష్టాసరంగా మాట్లాడితే మేమైతే చూస్తూ ఊరుకోవండి. మీ ఊరంతా బట్టి ఓనర్లే. ఒక బట్టి ఓనర్ చేత ఒక్కసారి చెప్పించండి, ఒక్కరి చేత ఎమ్మెల్యేకి 10,000 ఇచ్చామని. ఎందుకండి మీటింగ్లు పెట్టి సొల్లు కబుర్లు చెప్పడం? మీరు మీటింగ్ పెట్టి ఆడవాళ్ళ గురించి మాట్లాడదు అసభ్యంగా. మీకు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లలో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఎందుకు కూర్చోబెట్టారండి? మీరు అక్కర్లేని ఆడవాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడి బూతులు పంచాంగం మాట్లాడితేనే. ఇప్పుడు కూడా మీరు మారరా? ప్రజలు బుద్ధి చెప్పినా మీకు మార్పు రాదా? మళ్ళీ సరే 2029లో వచ్చేస్తాం అంటే ఇలా మీరు ఆడవాళ్ళని తిట్టేసి లేనిపోయిన బండాలు వేసేసి 2029లో నెగ్గేద్దాం అనుకుంటున్నారేంటి? మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా జగ్గిరెడ్డి గారు మీకు మేము చెప్పడం ఏంటంటే, ఎప్పుడైనా మిమ్మల్ని ఒక పల్లెత్తి మాట్లాడడం కానీ మిమ్మల్ని ఏమైనా కించపరచడం కానీ జరగలేదు. అలాగని మా నాయకుని మీరు అంటే మేము చూస్తూ కూర్చోం. మీరు మీ కార్యకర్త తప్పుగా మాట్లాడాడు కాబట్టి కాకేసి మందలించి పత్రికాముఖంగా క్షమాపణ చెప్తే ఇది సమస్య మీకు గౌరవంగా ఉంటుంది, మాకు పద్ధతిగా ఉంటుంది. మీరు పత్రికాముఖంగా అతని చేత చెప్పించకపోతే మేము చేతగానే వాళ్ళేం కాదండి, మేము చేయగలం. మీ రూట్లో మేము వెళ్తే ఎవడో మాట్లాడినాడు కనబడ్డా ఊళ్ళో, కానీ మేము ఇప్పుడు పత్రికాముఖంగా ఖండనిస్తున్నాం. మీరు దీనికి స్పందించి వెంటనే చర్య తీసుకుంటే ఓ మాజీ ఎమ్మెల్యేగా మీకు కూడా గౌరవంగా ఉంటుంది సార్. ఇది కరెక్ట్ కాదండి. మన ఇంట్లో ఆడవాళ్ళనే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనే ఎవరినైనా సరే మనం లేడీస్ని రాజకీయాలలో ఆడడం కరెక్ట్ కాదు. గోవింద్ గారు, మనం నోటికి ఎదుగుతుంది మాట్లాడకూడదు సార్. మన స్తోమత ఏంటి, మనమేంటి, అసలు మన బతికేంటి, మనం చేసే పని ఏంటి? అసలు బట్టి యూనియన్కి మీకు సంబంధం ఉంది? బట్టి యూనియన్ 10,000 ఇచ్చారని ఎవరన్నా వచ్చి ఒక బట్టి యజమాని మీ దగ్గరికి వచ్చి ఆయన బాధపడ్డా? ఆ బాధపడ్డామని తీసుకురండి, 10,000 ఇచ్చారని చూపించండి. అప్పుడు ఏలెత్తి స్వచ్ఛందంగా ప్రశ్నించండి. మీరు ఈ బట్టి వాళ్ళ దగ్గర 10,000 తీసుకున్నారట ఏంటి అని మీరు ప్రశ్నించండి. దానికప్పుడు మీరు సమాధానం చెప్తాం. అంతేగాని లేనిపోని బుర్ర జల్లేసి మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మేమేదో మాట్లాడేస్తామంటే ప్రజలు కూడా హర్షించరండి. ఇది కరెక్ట్ కాదు. అంచేత మీరు దీని మీద స్పందించి తగిన క్షమాపణ చెప్తారు అలాగని చెప్పి మేము